హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లక్ష్మీ దుబాయ్ డైరీస్. ఈరోజు మనం చూడబోయే ప్లేస్ గ్లోబల్ విలేజ్. గ్లోబల్ విలేజ్ ఒక ప్లేస్ కాదండి, అదొక మినీ వరల్డ్. అందులో మోర్ దెన్ 90 కల్చర్స్, 27 పైన పెవిలియన్స్, ఇట్లా బోల్డ్ అన్ని విశేషాలు ఉన్నాయి. రండి వన్ బై వన్ చూసేద్దాం. ఈ సీజన్లో కొత్తగా పెవిలియన్స్ యాడ్ అయ్యాయి. అదేంటంటే జార్డన్, ఇరాక్, శ్రీలంక అండ్ బంగ్లాదేశ్. మీరు ఎవరైనా పెద్దవాళ్ళతో వచ్చినప్పుడు ఆర్ నడవలేనప్పుడు ఇలాంటప్పుడు ఇక్కడ వీల్ చైర్ ఆప్షన్స్ ఇస్తారు గ్లోబల్ విలేజ్లో. మీరు ఆ వీల్ చైర్ ఆప్షన్ తీసుకోవచ్చు. నార్మల్ వీల్ చైర్ అయితే 1 అవర్కి 10 దిరామ్స్ ఛార్జ్ చేస్తారు. ఆర్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ అయితే 1 అవర్కి 50 దిరామ్స్ ఛార్జ్ చేస్తారు. ఆర్ మీరు ఆ విజిట్ మొత్తం యూస్ చేయాలనుకుంటే ఎలక్ట్రిక్ వీల్ చైర్ 200 దిరామ్స్ ఛార్జ్ చేస్తారు. గ్లోబల్ విలేజ్ టైమింగ్స్ వచ్చేసి సండే టు వెనస్డే ఈవినింగ్ 4 నుంచి నైట్ 12 వరకు ఉంటుంది. అదే థర్స్డే నుంచి సాటర్డే వరకు ఈవినింగ్ 4 నుంచి నైట్ 1 వరకు ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క కంట్రీని రిప్రజెంట్ చేస్తూ కొన్ని కల్చరల్ డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి మిస్ చేయొద్దు, చాలా బాగుంటాయి. గ్లోబల్ విలేజ్ అంటే మెయిన్గా 2 విషయాలు గుర్తుకొస్తాయండి. ఒకటి షాపింగ్, ఒకటి ఈటింగ్. అందులో లేడీస్కి చెప్పాలా, 2 ఇష్టమే కదా, మీకు కూడా నాకు కూడా. ఇక్కడ బట్టలు, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, లెదర్ జాకెట్స్, ఇట్లా ఒకటేంటి A to Z అన్నీ దొరుకుతుంది ఇక్కడ. ఈవెన్ స్కిన్కి వాడే సోపుల దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి, వంటకు కావాల్సిన. గ్లోబల్ విలేజ్కి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా ఈ 3 పెవిలియన్స్ అయితే ట్రై చేసి చూడండి. ఫస్ట్ వన్ వచ్చి చైనాలో జ్యువెలరీ ఐటమ్స్, నైట్ డ్రెస్సెస్, పిల్లలకి నైట్ డ్రెస్సెస్ అండ్ స్మాల్ కీ చైన్స్, పిల్లలకి బొమ్మలు, ఇలాంటివన్నీ చాలా బాగుంటుంది. అండ్ బార్గెన్ చేసి తీసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చి ఇండియా పెవిలియన్లో మనకి చైన్స్ 10 దిరామ్స్ అండ్ 5 దిరామ్స్కి ఇయర్ రింగ్స్, జ్యువెలరీ సెట్స్ అండ్ పర్ల్ అయితే చాలా బాగున్నాయండి. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి సౌత్ ఆఫ్రికాలో ఈ వుడెన్ ఐటమ్స్ అండ్ గెరెటలు, బ్యాగ్స్, ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. ఇంట్లో పెట్టుకునే డెకర్ ఐటమ్స్ అలాంటివన్నీ సౌత్ ఆఫ్రికాలో నాకు చాలా నచ్చుతుంది. తప్పకుండా ఇదైతే ట్రై చేయండి. నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ పర్ల్ చోకర్ సెట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి, మీకు నచ్చిందా? అండ్ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చాయండి. బేసిక్గా నాకు లాంగ్ ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం. సో ఇవైతే చాలా బాగున్నాయి కదా. గ్లోబల్ విలేజ్లో మీరు ఏ ఐటెం కొనుక్కోవాలన్నా బార్గెన్ అయితే తప్పకుండా చేయండి. ఎందుకంటే కొన్ని ఎక్కువ రేట్స్ చెప్తారు, కొన్ని మనం బార్గెన్ చేస్తే మనం తగ్గిస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుడ్ వెరైటీస్ అండి. ఇక్కడ ఇండియన్ ఫుడ్ నుంచి ఇటాలియన్ ఫుడ్ వరకు అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తప్పకుండా ట్రై చేయండి. దుబాయ్లో ఉండే వాళ్ళైతే కంపల్సరీ 2 to 3 టైమ్స్ అన్నా విజిట్ చేస్తారండి ఒక సీజన్కి. ఒకసారి ఏమో ఫుడ్ కోసం, ఒకసారి ఏమో షాపింగ్ కోసం, ఒకసారి ఏమో ఫైర్ వర్క్స్ కోసం, ఇలాగ చాలా సార్లు విజిట్ చేస్తారు. అండ్ గ్లోబల్ విలేజ్లో ఫైర్ వర్క్స్ న్యూ ఇయర్కి చాలా బాగా జరుగుతుంది. గ్లోబల్ విలేజ్లో ఫ్లోటింగ్ మార్కెట్ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ చూసారంటే షిప్ టైప్లో ఉంటుంది అది చూడడానికి. అక్కడ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అయితే చాలా బాగుంటాయి. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.